నీరు కాదు రాత్రి వేళ బాగా అయిపోతా కింద ఏందండి కాళ్ళు లాగిందానండి తాగిందంటే రేపు అంత చెప్పుకుందా మంచిది నేర్చుకుంటారు వాళ్ళు మావాడ మంచోళ్ళ నీరు కూలోళ్ళు నేనెన్ని అయినా కానీ తల్లదనే చెప్పుకుంటాడు జరుపుతుంది తండ్రి టాప్ పోసే తండ్రి బోరేసే తండ్రి బంగారం చేసుకోవచ్చే అంతే 3 మంచిగా ఒకటి చెడు కాదా ఏమన్నాయి ఖచ్చితంగా కాంచాలి ఆకలితో అతను దూపుతో అత్తనవు ఛాయ్ తిని టిఫిన్ తాగుతావా ఛాయ్ తిని టిఫిన్ తాగుతావా తాగుతావా వాళ్ళు తెచ్చినాక పోసుకొని చూడు లేదమ్మా ఛాయ్ టిఫిన్ తింటే మన అన్ని అనాలే అదేనండి నేనే మర్చిపోయాను బాస్ నీదే నా రంగని మన కొడుకుని వేయండు మన సాధకుల కొడుక ఆయన గారు సుని గారు రాకేష్ గారు రమేష్ గారు శ్రీమంత మన కొడుకు పేరు శ్రీమంతరాజు బడికి కూడా పారిపించాడు కంతి ఎగ్జామ్ పడిపోయా రేపు మన కొడుకు అత్తలేడు ఆయన కానీ బడికి పోయిన ఉదయాల ఆయనకి ఇచ్చిన సేబాకి తలపెట్టు రోడ్డు నీళ్ళకి పాట పాడి తలపెడుతురా గుంచిగా లింగ చూసి అడుగులా వాడు గుజ్జేలుగు తలపెట్టు వాడు కోతి తక్కువ సింపాంచికి ఎక్కువ ఉన్నాడు వాడు తలపెట్టావా గొయ్యలు పెట్టు మాట్లాడుతాడు నేర్చుకుంటారు బాడక ఈయన కంటే 5-6 ఏళ్ళు ముందు ఈ కోరికైనా దిగేసిన అవో రాయడాసు కోరి అడిగిన దిగబడదు కైతే అవో నాయముది సాయిబాబు రెక్క అవుతుంది అయితే ఇగిక్కోలేదు మరి తరకుండా కాలే కచ్చిదే పుయ్యే అరగుండాలకు 6,000 రూపాయలు పింఛనాడు నీకే నేను అడిగేదండి నేను ఇంటి ముందుకు వచ్చేది వేరే పిల్ల బట్టి మా ఇంటి సాకులు ఎవరమ్మా మన ఇంటి సాకులు వచ్చింది జ్వరం వచ్చిందా నాకు ఇంకోటి మన ఇంటి సాకులు ఎవరు అన్నా నేనేమన్నా అన్నా సేపా సాగనట్ల పోని మావాడ మంచి సాగ ఒక్కటే ఎగిరిపోయింది మన ఇంటి ఆడితే గమలని ఎవరు నా పైలు హలో నువ్వు తాగావు నీరు తాగాను సాగుకున్న కొడుకు తాపాయా జీతగాడేనా పాలేరు జీతగాడు తాపాయ పోసిన గమలే తాగింది ఎవరే నీ అక్క ఎవరైనా పోసిన గమలం ఎవరు తాగింది మనిషికున్నంత కోపం ఉన్నదిరా మనిషికున్నంత కోపం ఉన్నది నువ్వు దున్నపోదు అని నేను చెప్పిన నేను నువ్వే చెప్పుకుంటాను అట్లయితే సాధారణ దగ్గర బొక్క ఎట్లా బాయిలా పడుతుంది కదా మహిళా సంఘం అయితే 5-6 గ్రూపులు అయితే ఇవన్నీ గట్టిగా ఉన్నాయి ఏమన్నాయి ఈ ముచ్చట్లు అన్ని అన్న దొరసానే వాళ్ళు ఇన్న 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 లచ్చ కొడుకేవాడు అన్న దొరసానే వాళ్ళు ఇన్న లచ్చ కొడుకేవాడు అన్న దొరసాని నువ్వే అరే నువ్వేరా లేకిలా కొడుగా నన్ను ఎక్కడ ఏమిత్రే నా ఇల్లుకి నన్ను ఎక్కడ ఆరబోతే నీ సగరాయి రాగయ్యే
గొబ్బరిలో పెట్టుకోపోయాను అంత శ్రీకేశ తాడి పండు వరకు అయింది మా చేత పని అయ్యో నన్ను ఉంచోరా ఓడుకోరా సంబంధం వచ్చింది ఏంది సంబంధం వచ్చింది ఇట్ట పోతే అయితే సంబంధం వచ్చిన ఇస్తే పోతుంట ఇదేనయ్యా తప్పు మన సాధుకున్న కొడుకు సంబంధం వచ్చిందమ్మా అని చెప్పాలి. సంబంధం వచ్చిందంటే ఇకపోతే మన సాగున్న కొడుకు సంబంధం వచ్చిందమ్మా తాడు తెంపితే మనిషి మనం దాదుకునే కొడుకు తరుణు అవ్వు నాయి ఎట్లయిండు చూడు గడ్డ గడ్డ అయిండు మరి మనిషి మనం దాదుకునే కొడుకు సంబంధం వచ్చింది వాళ్ళని తీసుకొని ఇంటి ముందుకు చెప్పిండి గుంజిగాడు పొలగా ఇంట్లో పెళ్లిడుకుండే మాటలు ఏమంత ఏవయ్యా అని నేను అనుకున్నా లేదమ్మా మన కొడుకు వచ్చిన కొడుకు సంబంధం చెప్పాలి మోగోనికి మోగోడు చెప్పుకోవాలి ఆడిదానికి ఆడిది చెప్పుకోవాలి పేరుకే మోగోని వారా నీ మోగోళ్ళ తాళ్ళు తెంపితే నీకు కవ తెలుస్తే నాకు తెలుస్తుంది ఏరా గాజు మొక్క ఫోనా కొడుకు కళ్ళు విసనకుండా బురదల పైన కుర్రమట్టకున్నట్టున్నాయి కళ్ళు లేదు ఇంకా ఆపు మరికి వేరే కొడుకు శ్రీమంతురాలు ఇంటికి వచ్చినప్పుడు సాదుకున్న వాళ్ళు అన్నారు కొడుకా నీకు సంబంధం వచ్చిందో అన్న అన్నప్పుడు మరి ఎవరయ్యా సాదుకున్న కొడుకు అనుకున్నాడే నానా మీరు కులార పోయే వాళ్ళు అయినా నేను అదల ఇళ్ళల్లో పుట్టి పెరిగిన నాకు అమ్మ గుర్తు తెలియదు అయ్య గుర్తు తెలియదు నానా 3 నెలల నాడు తల్లిదండ్రి ప్రాణం పోతే అయ్యలే కానుభూతం లేకున్నా నాన్న కడుపులో పుట్టిన కన్న కొడుకు లెక్క సాది పెద్ద నాన్న ఆ పిల్ల మాత్రం ఉమారాని దేవన్ను అవునులేదే మరి అది ఆనందరాజు భార్య ఆదిలక్ష్మీదేవి అయితే మరి ఆనందరాజు భార్య ఆదిలక్ష్మీదేవి కన్న బిడ్డ ఉమారాని దేవన్నప్పుడు ఆ పిల్ల పుట్టిన కొడుకు చేతికి తెల్లమ్మ
ఇంద్రపురుగోల ఉన్నది కుమారాని దేవి మరి పడితే పొద్దుకు పడి వంక ఉన్నది కానీ ఆ పిల్లకు పడి వంక లేదు. నాన్న మీకు ఇష్టమైతే నాకు ఇష్టం అన్నడే. ఆ కొడుకు నాన్న మీకు ఇష్టం అది నాకు ఇష్టం అన్నప్పుడు బ్రాహ్మణులు పిలిపించిందమ్మా. చదువుకున్న కొడుకు శ్రీమంతరాజు అతను అన్న బిడ్డ కుమారాని దేవికి లెక్క మొత్తం చూడమంటే అచ్చ బ్రాహ్మణయ్య నాడు శుక్రవారం నాడు సూర్యపల్లి పిల్ల శనివారం సారపల్లి అత్తమాలి వారు అమ్మడల్ల పొద్దుకు గోగు చంద్ర వాళ్ళకి వండడా. సోమవారం ఉదయం 7 కొట్టిన వరకు గంటల వరకమని లెక్క కోటేసిండు బ్రాహ్మణయ్య. ఆడవిల్లన అన్న తండ్రి ఆనందరాజు కొన్నంత సంబరపడ్డాడు. ఇక నా బిడ్డ కుమారాని దేవికి పెళ్లి కుదిరనమ్మా. మరి ఎత్తుకున్నాడు ఇక పుట్టుకున్నాడు పులంటే పులాన పోయే తండ్రి పైన రాజుల పిల్లగాని సాది పెద్ద ఎదురు ఉన్నానా. మరి బావా ఇక నీ కొడుకుని ఎదుర్కొని శుక్రవారం నాడు నా ఇంటికి వస్తే నా ఇంటి ముందు పంటలు కొట్టి పందిరి వేశారు. అయినాకు తోరణాలు కట్టి కాళ్ళు కడిగి కన్యదానం వేసి నా బిడ్డను నీ చేతులు పెడతానన్నాడు. మరి బిడ్డ పొటువా చోట ఉంచిండు. లగ్గం కోటు కట్టుకుని ఆనందమారాజు మా అల్లుని పొటువా పట్టుకొని రామరకు రామ రామ నేను పోతానని అమ్మమ్మ ఆనందరాజు ఆ పిల్లగాని పొడవ చేత పట్టుకొని ముందు 3 అడుగులు వేస్తానమ్మా. రాజుకు ఎడవన బల్లి పలుకుదంటే రామరకు రామ కుడి కన్ను అరల మధ్య రామరకు రామ తెలుసుకున్న ఆనందరాలు కాలేదు. మరి అల్లు పోటు వాళ్ళ కోటు పట్టుకొని వద్దండి వచ్చడి తవ్వలు అనగా అది వైకుంఠ నగరమ్మ రామరకు రామ రామ వైకుంఠ నగరమమ్మ రామరకు రామ వైకుంఠ నగరములోన వైకుంఠ మహారాజు భార్య వచనాల దేవి గరమాన కలిగింది ఒక్కగాను ఒక్క బిడ్డ. అమ్మ గా బిడ్డ అంజలవ్వ రామరకు రామ రామ బిడ్డ గా బిడ్డ అంజలవ్వ రామరకు రామ వాళ్ళ గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు. ఒక బిడ్డ కా బిడ్డ పేరు 21 రోజు నాడు అని పేరు పెట్టిందమ్మ. అంజలవ్వ రామరకు రామ పేరు అంజలం అని పేరు పెట్టుకున్నారా. ఆదుకున్నంత సంబరపడ్డ మా బిడ్డ యువలక్షణంగా ఆదుకోని పేరు పెట్టనుకున్నారు. అన్న తల్లి ప్రేమ నీరరాయ తండ్రి ప్రేమ నీరరాయ. ఆ తల్లిదండ్రులతో సేవ చేయించుకుంటానికి పిల్లలు చూసుకొని పుట్టాలంటారు. సీత బుక్కడన్న తినాలంటే అమ్మయ్య రాజు భూమి మీద బతుకుండాలంటారమ్మా. 21 తెల్లారి కన్న తల్లి 14 దేవికి కాని రోగం వచ్చనా. తల్లికి కాని రోగం వచ్చనమ్మా. రామరకు రామ పోతాను ఆ తల్లి అమ్మమ్మ నా వైకుంఠ రాగా బిడ్డ పైలమన్నది. నాకు భార్య కథ భర్త కథన విల భార్య వద్దర కొట్టుకుంటాను. భర్తనిక బలగము లేరు భార్యనిక బలగము లేరు. అయ్యో నాదా ఈ బిడ్డ కలిగిన మన ప్రాణం పోదా. ఈ బిడ్డ కలిపి వేసిపోతే ఈ బిడ్డ చూసే వాళ్ళు ఎవరు పలానా చూసే వాళ్ళు ఎవరు.
వెనక బలగం లేదు ఆయనకు బలగం లేదు నా బిడ్డని కనుక్కున్నాం ఇద్దరికి ఒక్కసారి కాని రోగం వచ్చింది మా ప్రాణం మొత్తంది మా బిడ్డ బయలమన్నారమ్మా ఊళ్ళే తల్లందరూ నా బిడ్డకు తరులు కాండి ఊళ్ళే తల్లందరూ నా బిడ్డకు తరులు కాండి అందరు చేతులు నా బిడ్డను కాదు సత్యనా పొందబెట్టండి మీ డబ్బైలు అని అందరి కాలం వినేసిందమ్మా ప్రాణం వేసిండు భార్య భర్తలు భార్య భర్తల ప్రాణం పోతే ఊరందరూ వాళ్ళ దానం చేసుకున్నారు అవ చెప్పిన మాట మరవలే నేను చెప్పిన మాట మరవలే అయ్యో బిడ్డ అవ్వలేరు బిడ్డని తల్లి సర్వాయుధంగా సాధంగా 5 ఏళ్ళ బిడ్డ పెరిగింది అంజలమ్మా నాడు చిన్నది పెరిగినాడు పెద్దది లోకగానం వచ్చినాక ఏ బిడ్డ అవుతుంది అమ్మా ఏ వాడ పోయినా ఎవరింటికి పోయినా రోజు ఎవరింటికి పోయినా ఆ మగవాళ్ళు బిడ్డనే పిలుస్తాను ఆడవాళ్ళు బిడ్డనే పిలుస్తాను అప్పుడు ఆ బిడ్డ అంజలా అనుకున్నాను అమ్మా కులం ఎక్కువలైన బిడ్డలు పిలుస్తాను కులం తక్కువలైన బిడ్డలు పిలుస్తాను అందరినీ కూర్చొని పెట్టింది అమ్మా ఇంతమందిలో నన్నగా నా తల్లి ఎవరింటి పోయినా బిడ్డ బిడ్డ విడతాను నేను ఊరు పొత్తల బిడ్డనా మసి పిల్ల అందరు నిలబడికి ఆ మాట అన్నప్పుడు అందరు పుట్లలో నీళ్ళు తిరిగినాయి అయ్యో బిడ్డ నీ అవ్వంటికి ఈ మాట వస్తున్నా నా ఆయనటికి ఈ మాట వస్తున్నా బిడ్డ మీకు అవ్వలేదు ఇంతమందిలో మిత్రున్నా నిన్ను కన్నా తల్లి లేదు అన్నారు నన్నుకన్నా తల్లి లేదు నన్ను తల్లి లేదంటే నీ ఏ ఊరు విడివైతే ఎందుకంటే కూడా రాజులా ఇదే వైకుంఠ నగరం నీ తండ్రి పేరు వైకుంఠ రాజు నీ తల్లి పేరు వదనాదేవి నువ్వు జలిపించినాక నీ పేరు పెట్టగానే మీ అబ్బాయి రాజు రోగం వచ్చి ప్రాణం పోయిందో నువ్వు రాజుకున్న బిడ్డవు రాజుల కులం అన్నారు జరిగిన గతంగా ఎప్పుడు కాడ పోసిందో తపస్సు వెళ్ళిన వాళ్ళారు ఒకనాడు కొట్టలేదు ఒకనాడు తిట్టలేదు బిడ్డని కాదు అయ్యనికి బిడ్డని కాదు బలగం కాదు బిడ్డను బలగం బిడ్డను కాదు అమ్మ ఇంత కావురంగా దారుకున్న బాకెట్ల తీరబోదు కన్న పిల్లలైనా దెబ్బ కొట్టుకున్నాడు మాట తెచ్చింది కానీ ఇవాళ ఇదే బిడ్డనైనా నన్ను ఒక్కనాడు మాట తిట్టలేదు కన్న బిడ్డ కన్నా మీద ఆదుకున్నాడు బాగి తీరాలంటే ఏంటి బాగి తీరుతుందా బంగారం ఇచ్చిన బాగి తీరుతుందా అమ్మా ఇవాళ రోజు నుంచి నన్ను బాగి తీరాలంటే రోజొక్కరింటి కాడ ఊడుతాడు 50 కాడ ఊడ్చలినాడు నాకు అన్నం పెట్టింది అక్కడ రోజులు పోయి వారాలు కడతాను వారాలు పోయి నీళ్ళు కడతాను అమ్మ ఇంతో ఇంతగా బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ పెరిగినా 14 ఏళ్ళ బిడ్డ పెరిగా అంజలవా ఎవరింటి కాడ ఊడ్చలినాడు కాదు అన్నం పెడతాను ఈడు దాని బిడ్డకు ఈడుగా వచ్చిన ఇంత పెళ్లి వచ్చిన అంజలవా పెద్దలు ఉన్నదేనావా పెళ్లి చేస్తారా అయ్యుండేపటికి పెళ్లి చేస్తారా ఓ అన్నుండేపటికి అయ్యో చెల్లెలు పెళ్లి చేస్తారా తమ్ముడు ఉండేపటికి పెళ్లి చేస్తారా ఇక బలగలేదు పిల్లగా పెళ్లికి వచ్చింది కళ్ళు కడిగి కళ్ళు దానం చేసేవాళ్ళు లేరు ఒట్టు మీద చెత్తలేసేవాళ్ళు నాకు ఇవాళ వెనకని ఏమి అమ్మటాల పొద్దు అవుతాను అమ్మటాల పొద్దు వరకు వాళ్ళు ఎవరింటి కాడ ఉడిచల్లాలి కులాన ముతరాసుల వాడల్ల ముతరాసి దంపయ్యా దంపన్న భార్య లచ్చవ్వ ఇంటికాడ ఉడతలితే ముగ్గులెత్తే అమ్మటల్ల కన్నం పెడుతుంది లచ్చవ్వ
తాడు పగిడ పట్టుకుని సాడు ముంత పట్టుకొని శుద్ధి కట్ట పట్టుకొని అంజలమ్మ రామ రామ బిడ్డ అంజలమ్మ శుద్ధి కొట్ట పట్టుకోని చివరికి ముగ్గుల సీత బట్టి ముగ్గులు వేసుకుంటా అవ్వాయి అని ఎడుతాను. ఆ పిల్ల అవ్వదిట్టిందా నాన్న కొట్టిందా అడిగి తెలుసుకున్నోని కావాలను అనుకున్నాడు ఈ ఆనందర. వాళ్ళని బోడో పట్టుకుని తన జాగ్రత్త తన వేయిన ఆయన కరమెట్లా ఉండొచ్చు. మరి ఆ పిల్లకి ఏ కష్టం వచ్చిందో అడిగినోని కావాలనుకొని అప్పుడు ఆనందరాదు రాను 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 ఇక బిడ్డ దగ్గరగా అంజలిదేవి బిడ్డ అంజలిదేవి భగజలం బిడ్డ అంజలిదేవి ఆ కిట్ట కాస్త కూర్చొని ఎడతాను. కానీ ఒక్క మాట నమ్మదేవి కానీ ఎందుకు ఎడతాను ఏం పని కలిగింది ఆ పని నువ్వు తిట్టినాదా నా ఏ బిడ్డ
తల్లి నిన్ను మాట అన్నదా నిన్ను నాన్న దెబ్బ కొట్టినాడా నా ఎదుటో నాన్న దెబ్బ కొట్టినాడా నా ఎదుట అవ నిన్ను నెట్టినాడా కష్టమత్త మరి మందుని ఒప్పుకోవాలి ఇక్కడ ఉంటే దాచుకోవాలమ్మా నోసుకోలే అవి ఎక్కడ పెడితే దెబ్బ కొడుతున్నాను ఎక్కడ పెడితే తిడతాడు అబ్బా లేదు అయ్యా లేదు మీరు ఏం కులం అన్నావు కులం పాడమడా రాజుల కులం రాజుల కులంలో పుట్టగానే వచ్చి రాపై పోయి పుచ్చపు రాసి వచ్చింది అయ్యా మా తండ్రి పేరు చెక్కుంట రాదు మా తల్లి పేరు మదనాది మాది ఇదే ఊరు నా పేరు అంజలమని పేరు పెట్టిండట పేరు పెట్టేమట తల్లిదండ్రులకు రోగం వచ్చి తల్లిదండ్రులు ప్రారంభంగా ఏ బలగం లేరని ఊరందరూ చేతులు పెడితే ఆ ఊరు తల్లందరూ సరళ వాళ్ళైతే బతికినా ఊరు తల్లు సరళ వాళ్ళైతే బతికినా అందరు చేతులు పెరగంగా 5 ఏళ్ళ బిడ్డలు పెరిగినాడు అయ్యో నన్ను అందరూ బిడ్డలు పిలుస్తారు నా అభివృద్ధి అంటే ఈ గతం చెప్పింది అమ్మా ఇంత భాగ్యం సాగుతున్నారు మీరు రుణగట్ట తెలుపుకుంటారు మీ భాగ్యత తెలుపుకున్నారని ఆనాటి నుంచి ఈనాడు దాకా రోజొక్కరింటి కాడ ఊడి చల్లుతా ఇంటి కాడ ఊడి చల్లినాడు కావే కడుపు కన్నం పెడతాను అయ్యా ఇంతో 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 2 రోజులు బట్టి జీవితం గడపకుండా నాకు అదృష్టం నేను మీదే ఊరు మీ కులం నీ పేరే పేరయ్యా బిడ్డ అంజలి దేవి నీకెత్తిన బాధలోకంలో ఏడవిళ్ళకు రావద్దు బిడ్డ బిడ్డ నాది ఎవరో ఎప్పల్లో కాదు అమరావతిపురం వేలేదు నా పేరు ఆనందరాజు నా భార్య ఆదిలక్ష్మి దేవి నా పిన్నపు గర్భ నాకిద్దరు కమల పిల్లలమ్మ నా కొడుకు అగ్నేశ్వరాజు నా బిడ్డ ఉమ్మ నా బిడ్డకు పెళ్లి కాయమాకు వేసుకుని వస్తాను కానీ బిడ్డ ఎదిగినాడు వీళ్ళు ఊరి మీద ఉండకూడదు ఎదిగినాడు వీళ్ళు మందిలో పొట్టి ఎట్టు సాగు చేయకూడదు అవ్వయ్యే లేదన్ను ఆనంద బిడ్డను అన్ను బిడ్డ నా కొడుకు పెళ్లి కాలేదమ్మా నువ్వు నాతోని పాటగా వస్తే నా బిడ్డకు పెళ్లి కుదిరింది నా కొడుకు పెళ్లి కాలే నా కొడుకు నీకు పెళ్లి చేస్తానమ్మా బిడ్డ అంజలి దేవి నా బిడ్డ పెళ్లి చేసిన బిమ్మడి అత్తగారింటికి పోతుంది నువ్వు నా ఇంట్లో ఉంటావమ్మా నా కొడుకును పెళ్లి చేసుకుంటే ఆయన అన్నవు తింటావు నా బిడ్డ ఆయన అన్నవు తింటావు నా బిడ్డ పెళ్లి ఎదురు బిమ్మట అత్తగారింటికి నా బిడ్డ పోతే నువ్వు ఆయనింట్లో ఉంటే మా నింట్లో పట్టే బతిక బిడ్డను మా మామ వేదిగా తింటో అని అమ్మటల్ల వరకు లేదే బిడ్డ ఓ మామ తిరువాని బిడ్డ ఓ మామ తిరువాని బిడ్డ కన్న తండ్రి నన్ను చూసుకుంటావమ్మా మామ ముఖం నడుకోమని చెమ్మడాన్ని నేను నా వేదికి